ఉద్యోగ సంఘాలకు బాధ్యత లేదా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఉద్యోగ సంఘాలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అయితే ఖండించాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, ఏంటి బాధ్యత లేదంటున్నాడు? మీకు మరి నిజంగా బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు బాధ్యత లేదనలా, బాధ్యత ఉండాలి అన్నారు. మాకు బరాబర్ బాధ్యత ఉంది. న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎవరు అడగక ముందు మహబూబాబాద్ దాకా పోయి ఒక్కరోజు జీతం ఇచ్చారు, ఇన్ని పెండింగ్ ఉండడం కూడా. అవసరమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో 1 గంట అదనంగా పనిచేస్తాం, ఆదివారాలు కూడా పనిచేస్తాం. బాధ్యత అనేది మేము ప్రభుత్వంలో పార్టీ పార్షలే, మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం. మాకు ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి బేసిజాలు లేవు, మాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేస్తాం, కానీ అది ఒక్కటే కాదు సమస్య. ఇప్పుడు మేము పెట్టిన వాటిలో 57 డిమాండ్లో 12 డిమాండ్లు ఆర్థికపరమైనవి. చాలా అమౌంట్ కావాలి. 10,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 5 డిఏలు రావాలి, పిఆర్సీ 1.5 ఇయర్ అయిపోయింది, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, 317 ఉంది, సిపిఎస్ ఎంప్లాయీస్, అన్నీ ఆర్థికపరమైనవి. మేము కాదంటలా, ఒక 317 తప్ప మిగతా అన్నీ ఆర్థికపరమైన. ఇవి కాకుండా కూడా అక్రాస్ ది టేబుల్ సీఎం గారు 60 సంఘాలను పిలిచి కూర్చోబెట్టి అధికారుల్ని గౌరవ మంత్రివర్యుల్ని ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టి సెటిల్ చేయమని చెప్పి 7 months అయింది. మీరు సాధారణ బదిలీలు, దానికి ఏముంటుంది? ₹1 కూడా ఖర్చు కాదు. పోయిన ఎలక్షన్లో జరిగే సహజ న్యాయంగా, అంటే మేము రూల్ అడగట్లేదు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తర్వాత ఎక్సైజు, మున్సిపల్ ఎంప్లాయీస్ని సొంత ప్లేసులకు పంపిమని అడిగాము. దానికైనా ఖర్చు అవుతుందా? ఏసీబీ కేసుల్లో ట్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు, అది తప్పు జరిగింది లేదో, తప్పు జరిగి ప్రూవ్ అయితే రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ చేయండి, క్రిమినల్ కేసు పెట్టి బుక్ చేయండి. పెండింగ్లో ఉన్నప్పుడు 1 year కూడా పోస్టింగ్స్ ఇవ్వకపోతే కుటుంబాలు ఎడిపోవాలి, అదేమైనా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్? డిఫరెంట్ ఎలిగేషన్స్ మీద ప్రూవ్ కాకముందు సస్పెండ్ అయిన ఎంప్లాయీస్ 100 మంది ఉన్నారు డిపార్ట్మెంట్లో. 6 monthsకి రిజిస్ట్రేట్ చేయాలి. తప్పు చేసినప్పుడు 24 hours కలుగులో దాక్కున్న పట్టకొచ్చి సస్పెండ్ చేస్తున్నారే, 6 months పోస్టింగ్ ఇవ్వాలిగా. అధికారులకు అది లేదా? బ్యూరోక్రాట్స్కి ఫైల్కి మూవ్ కావాలిగా. సెక్రటరియట్లో హెచ్ఓడీస్ నుంచి కానీ జిల్లా నుంచి కానీ 12.5% కోటా ఇంప్లిమెంట్ చేయక 12 సంవత్సరాలు, అదేమైనా ఫైనాన్షియల్ ఇంప్లికేషనా? కొన్ని సర్వీస్ రూల్స్ మోడిఫై చేయమంటున్నాం, అదేమైనా ఫైనాన్షియల్ ఇంప్లికేషనా? కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయే సమస్యలు 40-50 ఉన్నాయి. మేము ముఖ్యంగా అది కూడా కాదు, ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ పోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సి సెక్రటరీస్ 2-3 hours పేషీలో వెయిట్ చేస్తే కూడా లోపలికి పిలవట్లే. పిలిచి పేపర్ ఇస్తే రిప్లై కూడా రావట్లే. ఈ రోజు వరకు మాకు వచ్చిన రిప్లై హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి హైదరాబాద్ కలెక్టర్ గారు ఒక రిప్లై పంపించారు. మేము పెట్టిన కనీసం నేను ఒక 2000 రిప్రజెంటేషన్ చేసి ఉంటాను. ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్ కదా, పేపర్ రిప్లై అనే వాళ్ళకంటే మీరు డస్ట్బిన్లో వేస్తున్నారు అనేది మా ఒపీనియన్. దానివల్ల మాకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం తప్ప ఈ ఆర్థిక పరిస్థితి మా కింది స్థాయి ఎంప్లాయీస్కి కూడా తెలుసు, కానీ క్రింది స్థాయిలో పనిచేసే ఎంప్లాయీకి ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ వినట్లేదు, మిమ్మల్ని కనీసం గంటలు డోర్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి అంత వాళ్ళ లైట్ తీసుకుంటారా, లేకపోతే మిమ్మల్ని ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే పై స్థాయి అధికారులు మిమ్మల్ని లైట్ తీసుకుంటున్నారు? అంతా కూడా గత ప్రభుత్వం యొక్క రిజంబర్స్ అంతే. ఆ ప్రభుత్వంలో మా ఉద్యోగ సంఘాలు పాలాభిషేకాలు నడిపించి ఉద్యోగ సంఘాల అస్తిత్వమే లేకుండా చేసినాయి. ఇప్పుడు మా అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం. మేము ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం, అది రావాలి అంటేనే మేము దానికే కార్యాచరణ ఇచ్చినాం. ఈ ప్రభుత్వంలో కొంత స్వేచ్ఛ ఉంది, కొంత ఎందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ముఖ్యమంత్రి గారిని అడగగలిగాం, మీటింగ్ పెట్టుకోగలిగాం, మీ ముందు మాట్లాడుతున్నాం, భావస్వేచ్ఛ పూర్తిగా వచ్చింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పిండు, మీరు సంఘాలను పునర్నిర్మాణం చేసుకోండి, మీ సమస్యలను పోరాడండి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, చేస్తాం, కొద్దిగా టైం ఇవ్వండి. ఆ టైం కూడా మాకు అర్థమవుతుంది, రాష్ట్ర నాయకత్వంలోని అధినాయకత్వానికి అర్థమవుతుంది. కానీ జిల్లా మండల లెవెల్, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న ఉద్యోగులకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళకి చేసిన పనికి జీతం, వేతనం, కూలీ టైంకి వస్తుందా? మా పెండింగ్ బిల్స్, అసలు పెండింగ్ బిల్స్ ఏంటి? గత ప్రభుత్వం పెట్టిన కొత్త స్కీమ్ అది. అసలు పెండింగ్ బిల్స్ ఏంటి? ఈరోజు బిల్లు చేస్తే ట్రెజరీ కార్యాలయంలోనో, పిఏఓ ఆఫీస్లోనో, లోకల్ ఫండ్ ఆఫీస్లోనో 3 కార్యాలయాల్లో అదే రోజు సాయంత్రానికి అకౌంట్లో పడితే తెల్లారి పొద్దుగాల 11 పోయి చెక్ డ్రా చేసుకుంటాడు. ఈ ఐఎఫ్ఎంఐసి సిస్టమ్ పెట్టి టోకెను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 50,000 బిల్లుకు కూడా అనుమతి ఇవ్వాలంటే ఆ సిస్టమ్ అంతా ఎవరు తీసుకొచ్చారు? గత ప్రభుత్వం ఎన్ని తెచ్చినా ఏమీ చేయలేదనేది ఈ ప్రభుత్వంలో కొంత అధికారులకి, కొంతమంది, మేము మంత్రివర్యులు కూడా అంటున్నాం, 2-3 మంత్రివర్యులు ఉన్నారు, మేము 20 సార్లు పోయినా ఎక్కడో చూసినట్టుంది. పలానా ఉద్యోగుల గురించి ఎందుకు వచ్చారు? ఇండివిజువల్స్ మీద, ఎంప్లాయీది ఇండివిజువల్ది వస్తాం, పాలసీ మ్యాటర్ది వస్తాం, అన్యాయం జరిగితే వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి కూడా గత ప్రభుత్వమే అంటున్నారు, ఇప్పుడు మీరు కూడా ఇంకా గత ప్రభుత్వం చేసిన చాలా తప్పులునే అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు అవుతుంది, ఇంకా మీరు కూడా గత ప్రభుత్వాన్ని నిందిస్తారా? మేము ఇప్పుడు అడిగింది, మొన్న మేము సదస్సు పెట్టింది కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.
మేనిఫెస్టోలో పెట్టిని మాకు రావాల్సిన బాకీలు మా 47 డిమాండ్లు ఇమీడియట్ చేయమనే పెట్టాం. మేము గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాక కూడా దాన్ని రీషెడ్యూల్ చేసుకున్నాం. మేము దాన్ని అబాలిష్ చేసి తీసేయలేదు మా కార్యాచరణని. గత ప్రభుత్వంలో కార్యాచరణే లేదు, ధర్నా చౌకే లేదు. ఈ ప్రభుత్వంలో అన్నీ చేశాం. దాన్ని రీషెడ్యూల్ చేసి రీషెడ్యూల్ ప్రకారం గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మా డిమాండ్స్ మీద ఆల్ హెచ్ఓడీలకి డిఓ లెటర్ రాశారు. హెచ్ఓడీలు ఈ రోజు కూడా 10 డిపార్ట్మెంట్లు కూడా లెటర్లు మళ్ళీ జేఏడీకి లెటర్ రాయాలి. దాని మీద పోస్ట్ పోన్ చేసి చెప్పారు. అయినా మేమేమి ఆగలే. మా ఉద్యోగుల కోసం మీటింగ్ యథావిధిగా డిప్యూటీ సీఎం గారు రిక్వెస్ట్ చేశారు, పోస్ట్ పోన్ చేసుకుని టెంపరీగానే. సార్ ఇప్పటికే పోస్ట్ పోను నెలలు 1.5 year అయింది, మాకు నడుస్తూనే ఉంటుందని చెప్పాం. అందులో కూడా మేము ఏం చెప్పాం, మా ప్రాథమిక సభ్యుల మనోభావాలు అవసరమైతే పెన్ డౌన్కో, మాస్ క్యాజువల్ లీవ్కో, మానవహారాలకో లేదు వర్క్ టు రూల్కో కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసినాం. అందులో ప్రెస్ నోట్ చదవండి క్లియర్గా. ప్రాథమిక సభ్యులు వీటికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ప్రకటించిన కార్యక్రమం ఈ నెల 15వ తారీఖున రొటీన్గా జరుగుతుంది. వచ్చే నెల 9న మహాధరణ అనుకున్నాం. అది గవర్నమెంట్ పిలిచిన తర్వాత రాసాం. కొన్ని పత్రికలు దాన్ని వర్గీకరించినాయి, కొన్ని రాజకీయ పార్టీలు మేదేసుకున్నాయి, మమ్మల్ని పావుగా వాడుకుంటున్నాయి. అయినా మేము ప్రభుత్వానికి ఎప్పుడు లాయల్గానే ఉంటాం. ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. అట్లని మా సమస్యలు ఆర్థికేతర సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలైనా కానప్పుడు రాజీ లేని పోరాటమే చేస్తాం. కాకపోతే ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన దాని మీద కొంచెం మనస్తాపానికి గురై ఉండొచ్చు, మాట్లాడారు. కానీ మాకు బోనస్ అన్నారు, అది కొంచెం మాకు బాధ అనిపించింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడ బోనస్ ఇవ్వరు. మేము అడిగేది కూడా మా డిమాండ్స్ కావు, మాకు రావాల్సిన బాకీలు, పనిచేసిన కాలానికి రావాల్సిన బాకీలు, మేము సేవింగ్స్ చేసుకున్న అమౌంట్. గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచింది, మేము అడిగామా పెంచమని. ప్రభుత్వం దగ్గర ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని 3 సంవత్సరాలు సర్వీస్ పెంచారు. మేము రెడీ, ఎందుకంటే లివింగ్ స్టైల్ కూడా పెరిగింది. 70 సంవత్సరాల దాకా పనిచేసే స్థాయి ఉంది ఇప్పుడున్న వాళ్ళకి. 61 సంవత్సరం చేశారు, దాన్ని స్వాగతించాం. కానీ ఆ రిటైర్మెంట్ ఇప్పుడు వచ్చింది ఈ సంవత్సరం నుంచి. గత సంవత్సరం నుంచి రిటైర్ అయిన ఎంప్లాయీస్కి సుమారుగా 9,000 మందికి రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది, కానీ బెనిఫిట్స్ రావట్లే. బెనిఫిట్స్ అంటే ప్రభుత్వం ఏదో వచ్చి రాయితీలు కావు, వీళ్ళు దాచుకున్న అమౌంట్ పిల్లల కోసం, ఇంటి కోసం, రోగాల కోసం, రకరకాల అప్పులకు కట్టడం కోసం దాచుకున్న అమౌంట్. దానికి కొంత కింది లెవెల్లో బాధ ఉంది. మమ్మల్ని మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు, మమ్మల్ని లాస్ట్ 1-2 months నుంచి సోషల్ మీడియాలో కొన్ని మేము చెప్పుకోలేని భాషను వాడుతున్నారు. వాటన్నిటి కోసమే మీటింగ్ పెట్టాం. మా కుటుంబ పెద్దగాడు ముఖ్యమంత్రి గారు కూడా జనాలకు కోపం వచ్చి ఉండొచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది? తండ్రి కొడుకు మీద ఎన్ని రోజులు అలుగుతారు, కొడుకు తండ్రి మీద ఎన్ని రోజులు అలుగుతారు. రెండు కలిసిపోవాల్సిందే, కలిసి చేసుకోవాల్సిందే. కానీ మా అయితే న్యాయమైన కోరికలు. మా ప్రాథమిక సభ్యులైతే 1వ తారీఖు జీతం వస్తుంది, గత ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి 1వ తారీఖు జీతం వస్తే సరిపోద్దా మీకు? అది వాస్తవం. సరిపోద్దా? 1వ తారీఖు జీతం సరిపోద్దా? మేము చెప్పట్లేదు, దానికే మేము యాజిటేషన్ పోతామనేది కూడా. 1వ తారీఖు జీతం అనేది గత 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటున్నాం. దానికి ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ 13.5 లక్షల ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసినాం. పోయిన సంవత్సరం కూడా సాధారణ బదిలీ చేశారు, కొన్ని ప్రమోషన్లు ఇచ్చారు, ఒక 5,000 కోట్ల పెండింగ్ బిల్స్ కూడా ఇచ్చారు. కొత్తగా 50,000 మంది రిక్రూట్మెంట్ కూడా అయింది. మాకు భావస్వేచ్ఛ ఉంది. 6th floor కూడా పోగలుగుతున్నాం, ముఖ్యమంత్రి గారి రూమ్లో కూడా పోగలుగుతున్నాం. మాకు అది వచ్చింది. కానీ ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. 400 లీటర్లో మేము పెట్టింది 57. అసంతృప్తి అనేది ఉంది. అది వ్యతిరేకంగా మారకముందే, ఇప్పుడు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మారకముందు, తర్వాత మా మీద కూడా వ్యతిరేకంగా మారింది. మా కంట్రోల్ కూడా ఉండకపోవచ్చు సంఘాలు. వీటికి తోడు గత ప్రభుత్వం నేర్పింది, మీరు అన్నారు గతం అనొద్దని, పక్కా అంటాం. గత ప్రభుత్వం నేర్పింది. ఉద్యోగ సంఘాలు డిపార్ట్మెంట్కి ఒక సంఘమే ఉండేది, దానికి రికగ్నైజేషన్ ఉండేది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అయి ఉండేది. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది జిఏడిలో కానీ, సెక్రటరియట్లో కానీ, జిల్లాల్లో కానీ చాలామంది కలెక్టర్లకి తెలియదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఎంప్లాయీస్ సమస్యలపైన ఎవ్రీ 3 monthsకి స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ గారు, చైర్మన్గా, జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేయాలి. ఎప్పుడైనా జరిగిందా? లాస్ట్ 13 సంవత్సరాల నుంచి అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. ఆఫీసర్స్ కమిటీ రద్దయింది. అన్ని సంఘాలకు 2016లోనే నైజాం గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయిపోయారు. ఉన్న టీఎన్జిఓ, టీజీఓ నాయకులు ఎవరు కొట్టలేదు ఉద్యోగ సంఘాలకు సంబంధించి? మీరే కొట్లాడుతున్నారా? మీరు వచ్చిన తర్వాత నుంచి ఉద్యోగ సంఘాల నుంచి పట్టించుకుంటారా? అంతకుముందు మేము ఉన్నాం తెలంగాణ స్టేషన్లో. తెలంగాణ సాధించే వరకు మేము ఉన్నాం. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. 10 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి. కొత్తగా సాధించింది ఏంటి? సంఘాలు ఎలక్షన్లు పెట్టారా? మెంబర్షిప్ అయిందా? ఎక్కడ ఎలక్షన్ పెట్టారా? నామినేటెడ్, అపాయింటెడ్, సెలెక్టెడ్. మేము బరాబర్గా ఇప్పుడున్న సంఘాలు అన్ని ఎలక్షన్లు పెట్టుకొని, జేఏసీ ఉందా 10 సంవత్సరాల్లో? ఓన్లీ టీఎన్జిఓస్, టీజీఓస్తో జేఏసీ ఉండేది. ఇప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలతోటి ఉంటుంది. మేధావులు, ఇంటలెక్చువల్స్, కొంత చదువుకున్న వాళ్ళు ఉన్న కాడ అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉన్నప్పుడు కూడా 206 సంఘాలతో జేఏసీ ఫామ్ చేసినాం. కుర్చీల పంచాయతీ కూడా ఉంది మాకు, పోస్టుల పంచాయతీ కూడా ఉంది.
ఎవరు ఎక్కువ తక్కువ అనేది. సంఘాలు లేని సభ్యులు ఉన్నారు, సభ్యులు లేని సంఘాలు ఉన్నాయి, అయినా అందరినీ కలుపుకొని పోతున్నాం. ఇందులో కూడా కొత్త సృష్టిస్తున్నారు, కొత్త జేఏసీలు, కొత్త సంఘాలు, ఓడిపోయినాడు ఇంకో సంఘం పెట్టుకోవడం. ప్రజాస్వామ్యం పెట్టుకోవచ్చు, మేము వద్దంటలేదు. అది 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 నేర్పింది ఎవరు? గత 10 సంవత్సరాలు నేర్చుకున్నది. ఇప్పుడు కొంత ఓపిక పట్టాలి, తప్పదు. అట్లని చెప్పి మేమేమి మా ప్రాథమిక సభ్యుల మనోభావాలను దెబ్బతీయం. వాళ్ళ హక్కులు రాయితీల కోసం నిలబడి కొట్లాడతాం. ముఖ్యమంత్రి గారు పిలిచారు ఆల్రెడీ, డిప్యూటీ సీఎం గారు క్లియర్గా చెప్పారు 9వ తారీఖు మీటింగ్ పెడతామని. నాకు స్వయంగా ఫోన్ చేశారు. మాట్లాడతాం. ముందు ఆర్థికపరమైన సమస్యలు పక్కన పెట్టి ఆర్థికేతర క్లియర్ చేయించుకుంటాం, తర్వాత ఆర్థికపరమైన సమస్యలు మనం కూడా పడతాం. ఇన్కమ్ సోర్స్ కూడా మేము చూపించే ఉంది, మాకు సోర్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాం ఎట్లా వస్తాయి అనేది. ఫస్ట్ మేము అనేది సమన్వయం, మొత్తం మధ్య సమన్వయం ఉండాలి. స్వీయ నియంత్రణ అన్నారు. మాకు నియంత్రణ మాకుండేది ఉద్యోగులుగా ఖర్చు పెట్టేది వెహికల్ అలవెన్స్ ఒకటి. ఆ వెహికల్ అలవెన్స్ రాక సుమారుగా 2 ఏళ్ళు అయింది. ఏ డిపార్ట్మెంట్కి లేవు. ఉంటే హెచ్ఓడి డైరెక్టర్లకు వాళ్ళకు ఉండొచ్చాము, సెక్రటరియట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఉండొచ్చాం, కానీ ఎక్కడ కూడా వెహికల్ అలవెన్స్ కూడా రావట్లేదు. మేము నియంత్రణ రెడీగా ఉన్నాం. అవసరమైతే ప్రభుత్వం కోసం ఇంకొక 1 డే శాలరీ కూడా ఇస్తాం. దాన్ని అందరూ ఇవ్వాలి, బ్యూరోక్రాట్స్ ఇవ్వాలి, రాజకీయ నాయకులు ఇవ్వాలి. మేము ఒక్కరోజు ఇస్తే 4 రోజులు ఇవ్వాలి. దానికి సిద్ధమే. వచ్చిన అమౌంట్ కూడా ప్రజలతో పాటు మాకు కూడా, మేము ప్రజల్లో భాగమే. ఉన్నది 2%. మాకు రేషన్ కార్డు రాదు, రైతు రుణమాఫీ కాదు, మాకు ఎటువంటి పథకాలు అమలు కానీ మా కానిస్టేబుల్స్, మా జూనియర్ అసిస్టెంట్లు, మా అంగన్వాడీలు, మా ఆశా వర్కర్లు, మా ఎన్ఆర్జీసీ వర్కర్లు, ఐకేపీ వర్కర్లు, వర్క్ ఛార్జెడ్ ఎంప్లాయీస్, పార్ట్ టైము, టెంపరీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా ఉన్నారు చాలామంది. ఏ బెనిఫిట్ లేకుండా ఉన్నవాళ్ళు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ప్రతి ఇంటికి చేరుద్ది, ప్రభుత్వ ఉద్యోగులు తప్ప. మాకు వచ్చిన దాంట్లో 2 నెలలు 3 నెలలు మేము ట్యాక్సే కడతాం. మేము కొంత మాకు ప్రివిలేజ్ ఉంది. 1వ తారీఖు జీతం వస్తుంది, వైట్ కాలర్గా ఉంటున్నాం. మిగతా వాళ్ళకంటే పైన ఉన్నాం, అందులో డౌట్ లేదు. కానీ మా రైట్ కూడా వ్యవసాయదారులతో పాటుగా, వ్యవసాయ కార్మికులతో పాటుగా, మహిళలతో పాటుగా ముఖ్యమంత్రి ఇప్పటికే 2-3 సార్లు చెప్పాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 2 జేబులు పైకి పెట్టి చూపెట్టాడు. నిన్న కూడా కోసుకొని తిన్నా, నా దగ్గర పైసలు లేవు అని చెప్తున్నారు. ఏం చేస్తారు మరి మీరు ఉద్యోగ సంఘాలుగా? మీ కింది స్థాయి ఉద్యోగులకు ఏం చెప్తారు? కూడా కామన్ మ్యాన్గా కింద నుంచి పైకి వచ్చినాడు కాబట్టి ఆ భాష అది మా భాష ఉన్నట్టే ఉంటుంది. లేవు అని చెప్పేది వేరు, చూస్తాం చేస్తామంటాం వేరు. కోసుకున్నా లేవు అనేది అది గ్రౌండ్ లెవెల్ నుంచి రియాలిటీ చెప్పారు, ఓపెన్గా చెప్పేశారు. దానికి కొంచెం మాకు బాధ మాకుంది. మా ప్రాథమిక సభ్యులు కూడా చాలా బాధపడ్డాం. సార్ ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, బోనస్ అంటున్నారు, ఇట్లా కాదేమని. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడికి పోతుంది? ఇప్పుడు నేను మాట్లాడే తీరు నాది నాకే ఉంటుంది. ఆయన కింది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినప్పుడు అట్లే మాట్లాడతారు. కానీ మేమనేది మేము వేచి చూసాము. అక్టోబర్లో సీఎం గారు మీటింగ్ పెట్టి చెప్పారు, మార్చి దాకా అడగొద్దన్నారు. ఆర్థికపరమైన ఆగాము. కానీ మార్చి నుంచి నెలకు 600 కోట్లు 500 కోట్లు ఇస్తాను వచ్చినాయి మీకు ఏమన్నా? ఆగమన్నారు, ఆగాము. ఏప్రిల్ నుంచి అసలు బిల్స్ పెండింగ్ ఉండవన్నారు, పాత కూడా క్లియర్ చేస్తున్నారు. ఏప్రిల్లో ఏమి కాలేదు కాబట్టి మళ్ళీ మొదలుపెట్టాం. అది కూడా మేము ఏంది సదస్సు పెట్టుకున్నాం. కొన్ని పత్రికలు, కొన్ని రాజకీయ పార్టీలు మా భోజనమే తుపాపెట్టి కావాలని ప్రయత్నం చేశారు. అది బయటకు మీడియాకి వెళ్ళింది. మళ్ళీ కూర్చుంటాం, పిలిచారు. మా డిప్యూటీ సీఎం గారు మాకు క్లియర్గా హామీ ఇచ్చారు, 650 కోట్లు పర్ మంత్ ఇస్తాం, 8,000 కోట్లు క్లియర్ అవుతాయి. తదుపరి మా ఏప్రిల్ నుంచి మీకు అసలు పెండింగే పడదన్నారు, కానీ ఏప్రిల్లో పడ్డాయి. ఆ విషయం మళ్ళీ పిలిచి మాకు చెప్పినట్టయితే క్లియర్ ఉండేది. కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. మళ్ళీ 9వ తారీఖు రమ్మన్నారు. కలిసి మాట్లాడిన తర్వాత తదుపరి ఏంటనేది చూస్తాం. అంతే తప్ప మాకు ప్రభుత్వానికి గ్యాపు, ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారు, మరి మీరేం చేస్తారు, యుద్ధమేనా సమరమేనా అని మేము ఎక్కడ అన్నామా? సమరం యుద్ధం అని పేపర్లో రాశారు కదా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించారు కదా. కొన్ని మీడియాలు అదే పనిగా ఉంది కదా మాకు వాళ్ళ గ్యాప్ సృష్టించడానికి. మేము చేస్తాం, ఎప్పుడు చేస్తాం? తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో దిగిన వాళ్ళం, అదేం పెద్ద కష్టం కాదు. కానీ మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, కొంత టైం ఇస్తాం, అయ్యే వరకు ప్రయత్నం చేస్తాం, సలహాలు ఇస్తాం. కాకపోతే మనం పిలవమని అడుగుతున్నాం అంతే. ఖచ్చితంగా చాలా ఓపిక పడుతున్నాం. ఏదైతే మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి గత 16 నెలలుగా ఓపిక పడుతున్నాం. ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా చాలా వరకు హామీలు అయితే ఇచ్చారు. ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్కి సంబంధించి కూడా కాకుండా ఇంకా నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చెప్పినా కొందరు అధికారులు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. హెచ్ఓడి స్థాయి కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు అసలు మమ్మల్ని ఆ లోపలికి కూడా రానివ్వట్లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు మాత్రం వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి అధికారుల మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి కొంచెం చొరవ తీసుకుంటే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఒకవేళ కాలేని పక్షంలో అవసరమైతే ఇంకా భవిష్యత్ కార్యాచరణ పెంచుతాం తప్ప ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి మా పోరాటం ఉంటుందని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.